హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు బరువు తగ్గాలనుకున్నారా? కానీ ఏం తినాలో ఎలా తినాలో తెలియట్లేదా? ఇవాళ నేను మీతో ఒక పూర్తి రోజు డైట్ ప్లాన్, అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తినాలి, ఎలా తినాలి, ఏ టైంలో ఏమేమి చేయాలి అన్నీ కూడా పూర్తిగా వివరించబోతున్నాను. ఇదే విధంగా మీరు ప్రతిరోజు ఫాలో అయితే ఒక్క నెలలో ఖచ్చితంగా 3 నుంచి 4 కేజీలు తగ్గడం అయితే గ్యారంటీ అండి. నేను ఫాలో అయిన టిప్స్, నేను ఫాలో అయిన విధానాన్ని మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను. ఇది నా వెయిట్ లాస్ సీక్రెట్ అని చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు ఆ సీక్రెట్ ని మీ అందరికీ రివీల్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో చివరిలో నేను ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను, కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. ఎప్పుడైనా కానీ నేను చెప్పేది పూర్తిగా వినకపోతే మీరు ఏం చేయాలో మీకు ఎలా అర్థమవుతుందో చెప్పండి. చాలా మంది నేను చెప్పే రెసిపీస్ కింద, వీడియోస్ కింద టైం మెన్షన్ చేస్తారండి కామెంట్లో. అంటే ఈ టైం నుంచి మీరు వీడియో చూడండి అంటారు. అంటే అంతకుముందు చెప్పిందంతా ఏంటి? నేను ఒక రెసిపీ గురించి చెప్తున్నానంటే దాని పూర్తి వివరాలు అక్కడ చెప్తాను. సోది కాదది. అప్పుడే కదా మీకు ఎలా తాగాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటో తెలిస్తేనే కదా అది మీరు తాగేది. అంతేకాని మీరు ఫస్ట్ లోనే అది మొత్తం స్కిప్ చేసి ఓన్లీ రెసిపీ చూస్తే మీకు ఏది అర్థమవుతుంది చెప్పండి? ఓపికగా వినండి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదట మీ రోజు ఎలా మొదలవుతుందో చాలా ఇంపార్టెంట్. ఉదయం లేచిన వెంటనే మీరు తీసుకోవాల్సినవి గోరువెచ్చని నీళ్ళు, నిమ్మరసం వేసిన గోరువెచ్చని నీళ్ళు, అలాగే జీలకర్ర నీళ్ళు, మెంతుల నీరు, ధనియాల నీరు, దాల్చిన చెక్క నీరు. అయితే ఇది రోజు అన్ని తాగాలా అని చాలా మంది అనుకోవచ్చు. అవసరం లేదు, రోజుకొకటి మాత్రమే తీసుకోండి. అలాగే మీరు కావాలనుకుంటే 7 రోజులు 7 డ్రింక్స్ తాగండి. వీటి వల్ల వచ్చే ప్రయోజనాలు అన్నీ కూడా మీకు దక్కుతాయి. లేదు, మా బాడీకి అన్నీ సూట్ అవ్వవు అని అనుకున్న వాళ్ళు, మీ బాడీకి ఏది సూట్ అయితే అది మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగండి. బ్రష్ చేసుకున్న తర్వాత, థైరాయిడ్ ఉన్న వాళ్ళు టాబ్లెట్ వేసుకున్న ఒక 1/2 అవర్ తర్వాత తాగండి. అయితే ఇవి తాగడం వల్ల మనకు ఏం జరుగుతుందో తెలుసా? బాడీలో ఇవి తీసుకోవడం వల్ల మన ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే మన బాడీలో డైజెషన్ సిస్టమ్ మెరుగవుతుంది. ఇంకా బాడీ డీటాక్స్ అవుతుంది. ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్గా మన బరువు అనేది తగ్గుతుంది. మీరు ఉదయం చేసే ఈ చిన్న మార్పు వల్ల మీ వెయిట్ లాస్ జర్నీకి అయితే బిగ్గెస్ట్ స్టార్ట్అప్ అవుతుంది. కాబట్టి ఉదయం లేచిన వెంటనే ఇందులో ఏదైనా సరే ఒక డ్రింక్ని ఎంచుకోండి. ఆ డ్రింక్ని చక్కగా తాగండి. లేదు అని అనుకుంటే ప్రతిరోజు ఒక్కొక్క డ్రింక్ తాగుతూ ట్రై చేసుకుంటూ వెళ్ళండి. మా వల్ల కాదండి ప్రతిరోజు ఇలా చేసుకోవడం, మాకు టైం లేదు అని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు ఓన్లీ వామ్ వాటర్ విత్ లెమన్ తాగినా కానీ సరిపోతుందండి. మీకు ఎలా వీలుంటే అలా తాగండి. ఇవైతే మార్నింగ్ ఎంటీ స్టమక్ డ్రింక్స్. అలాగే బ్రేక్ఫాస్ట్ అనేది మీ డేలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు స్కిప్ చేయొద్దు. అంటే చాలా మంది చేసే తప్పు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే తగ్గిపోతాము అని అనుకుంటారు. అస్సలు చేయొద్దు. బ్రేక్ఫాస్ట్ కూడా 8 నుంచి 9 AM, అంటే మార్నింగ్ 8 to 9 మధ్యలో తినేయాలి. బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలి అంటే ఓవర్ నైట్ ఓట్స్ 1 ఎగ్, లేదా ఓట్స్ జావా 1 ఎగ్, అలాగే రాగి జావా 1 ఎగ్, అలాగే వెజిటబుల్ సూప్ తీసుకోవచ్చు. అలాగే చిక్ పీస్ బాయిల్డ్, అంటే మన కాబూలీ శనగల్ని తీసుకొని ఉడకబెట్టుకొని చక్కగా అందులో వెజిటబుల్స్ వేసుకొని సలాద్ లాగా చేసుకొని తినొచ్చు. లేదా బఠానీ దొరుకుతుంది కదా మనకి, ఎండు బఠానీ, తెల్ల బఠానీ ఉంటుంది, అలాగే పచ్చ బఠానీ ఉంటుంది. ఏదైనా పర్లేదు, వాటిని కూడా నానబెట్టుకొని బాయిల్ చేసుకొని వెజిటబుల్స్ వేసుకొని తినొచ్చు. తెల్ల బొబ్బర్లు, అలసందలు అంటారు కదా, వాటిని కూడా అదే విధంగా ఉడకబెట్టుకొని వెజిటబుల్స్ యాడ్ చేసుకొని తినొచ్చు. పుల్ల శనగలతో కూడా తినొచ్చు. రాజ్మా బాయిల్ చేసుకొని తినొచ్చు. ఇవన్నీ కూడా మనం చక్కగా ముందు రోజు నైట్ నానబెట్టుకొని మినిమం 8 గంటలు ఆ తర్వాత ఉడకబెట్టుకొని అందులో చక్కగా వెజిటబుల్స్ యాడ్ చేసుకొని తినాలి. మరి ఏమేమి వెజిటబుల్స్ యాడ్ చేయాలని చాలా మందికి డౌట్ రావచ్చు. అందులో క్యారెట్, కీరదోస, టొమాటో, ఉల్లిపాయ, 1/2 చెక్క లెమన్ పిండేసుకొని సాల్ట్, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని తినొచ్చు. మీరు కావాలనుకుంటే ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫ్యాట్లెస్ కర్డ్. వీటన్నిటిని చక్కగా చేసుకొని తినొచ్చండి. వీటిలో మనకి ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫైబర్ ఉంటుంది. కాబట్టి మన డే అయితే హెల్దీగా స్టార్ట్ అవుతుంది.
అయితే మనకి చక్కగా ప్రోటీన్ ఉన్నవే మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనం మజిల్ లాస్ అవుతుందండి వెయిట్ లాస్‌లో. కాబట్టి ఆ మజిల్ లాస్‌ని అయితే ఆపుతుంది. అలాగే ఫ్యాట్ బర్నింగ్‌ని పెంచుతుంది. అలాగే ఇవి తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉంటుంది. కాబట్టి చక్కగా మనం ఎక్కువ సేపు వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ అవి కుదరదు అని అనుకుంటే వెజిటబుల్ పోహా అంటే అటుకుల ఉప్మా వెజిటబుల్స్ ఎక్కువ వేసుకొని చేసుకోండి. ఇంకోటి వెజిటబుల్ ఉప్మా కూడా చేసుకోవచ్చు. వీటన్నిటిలో మీకు ఏది కుదిరితే అది చక్కగా చేసుకోండి. ప్రతిరోజు ఒక్కొక్కటి చేసుకొని తినండి. హెల్తీగా బరువు తగ్గుతారు. అలాగే ఇక్కడ ఏంటంటే చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లాంగ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే వదిలేస్తారు కడుపుని. అలా వదిలేయకుండా చక్కగా ఆ టైంలో యాపిల్ 1 కప్పు, పైనాపిల్ అయితే 1 కప్పు, వాటర్ మిలన్, ఆరెంజ్, పపాయ, మస్క్ మిలన్, పోమోగ్రానేట్ ఇవన్నీ ఫ్రూట్స్‌ని ఒక్కొక్క కప్పు తీసుకోవచ్చు. లేదా మిక్స్డ్ ఫ్రూట్ ఒక్క కప్పు తినొచ్చు. లేదు అని అనుకుంటే మజ్జిగ, బటర్ మిల్క్ ఒక గ్లాస్ తాగొచ్చు. చియా సీడ్స్‌ని చక్కగా నానబెట్టుకొని ఒక స్పూన్ వేసుకొని వాటర్‌లో తాగొచ్చు. లేదా మజ్జిగలో కూడా వేసుకొని తాగొచ్చు. దీనివల్ల కూడా మీకు ఎనర్జీ దొరుకుతుంది. ఫ్యాట్ స్టోరేజ్ అనేది తగ్గుతుంది. ష్ ఇంకా ఆకలి గూడా కంట్రోల్‌లో ఉంటుంది ఇవి తీసుకోవడం వల్ల. ఇవి కూడా 11-11:30 ఆ మధ్యలో తీసుకోవడం బెస్ట్ టైమింగ్ అన్నమాట. సో, 11 స్నాక్స్ అయిపోయింది. ఇక లంచ్. లంచ్ ఏ టైంకి చేయాలి? 12:30 నుంచి 1 లోపే మన లంచ్ అయితే చేయాలి. లంచ్ అంటే ఏంటి? ఎక్కువ తినడం కాదు. సరిగ్గా తిన్నామా లేదా అనేదే ముఖ్యం. మన లంచ్‌లో ఏమేమి ఉండాలి అంటే, బ్రౌన్ రైస్ అయితే ఒక కప్పు, కర్రీ వెజిటబుల్ ఎక్కువ యాడ్ చేసుకొని చక్కగా చేసుకోండి. ఆయిల్ తక్కువేసుకొని అది ఒక కప్పు తీసుకోండి. దాంతో పాటు కీర దోస, ఇంకా క్యారెట్, ముల్లంగి, సలాడ్ పెట్టుకోండి. అలాగే దీంతో పాటు ప్రోటీన్ కావాలి గదా మనకి. మార్నింగ్ ప్రోటీన్ తీసుకుంటే ఆఫ్టర్‌నూన్ అవసరం లేదు. అంటే ఎగ్ లాంటిది ఏదైనా మీరు మార్నింగ్ తీసుకున్నారనుకోండి, ఆఫ్టర్‌నూన్ అవసరం లేదు. ఒకవేళ మార్నింగ్ తీసుకోపోతే ఇందులో పప్పు లాంటిది గూడా ప్రోటీనే, పన్నీర్ గూడా ప్రోటీనే. ఇవన్నీ కూడా ప్రోటీన్ కిందకే వస్తాయి. లేదు అని అనుకుంటే బాయిల్డ్ ఎగ్స్ కానీ ప్రోటీన్ కర్రీ, రిచ్ ప్రోటీన్ కర్రీ ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ మేము బ్రౌన్ రైస్ తినలేము అని అనుకున్న వాళ్ళు వైట్ రైసే ఒక కప్పు తీసుకొని కర్రీ క్వాంటిటీ ఎక్కువగా పెట్టుకోండి, సలాడ్ పెట్టుకోండి, ప్రోటీన్ పెట్టుకోండి. చక్కగా ఎంజాయ్ చేయండి. నములుకుంటూ తినండి. దానివల్ల మీకు ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినకుండా ఉంటారు. అలాగే తినేది ఎప్పుడూ కూడా ప్రశాంతంగా తినండి. టీవీ చూస్తూ తినొద్దు. టీవీ చూస్తూ తిన్నారంటే మీకు తెలియకుండానే ఎక్కువ తినేస్తారు ఫుడ్ ఎప్పుడైనా. కాబట్టి హాయిగా కూర్చొని రిలాక్స్ అవుతూ తినేదాన్ని ఎంజాయ్ చేయండి. ఒకవేళ మాకు ఆప్షన్ ఉంది అని అనుకున్న వాళ్ళు క్వినోవాలో కొంచెం రైస్ యాడ్ చేసుకొని తినొచ్చు. లేకపోతే మిల్లెట్స్, కొర్రలు, ఊదలు ఉంటాయి కదా! వాటిలో ఏదైనా తినొచ్చు. తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కూర్చోవద్దు. ఖచ్చితంగా 10 నిమిషాలు చిన్న వాక్ కంపల్సరీగా చేయండి. దీనివల్ల ప్రయోజనాలేంటి అంటే, ఫ్యాట్ స్టోర్ కాకుండా బర్న్ అవుతుందనమాట మనం ఫుడ్ తిన్న తర్వాత నడవడం వల్ల. అలాగే షుగర్ లెవెల్స్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. మనం ఫుడ్ తిన్న 10 నిమిషాలు నడవడం వల్ల. సో, మనకి లంచ్ అయితే అయిపోయింది. అలాగే లంచ్ చేసేసిన తర్వాత 4:30 నుంచి 5 మధ్యలో గ్రీన్ టీ గానీ, బ్లాక్ కాఫీ గానీ, హెర్బల్ టీ గానీ ఒక కప్పు తీసుకోండి. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయి. అలాగే గ్రీన్ టీతో పాటు మాకు ఈవినింగ్ స్నాక్స్ తినే అలవాటుందండి. అయితే ఈవినింగ్ గ్రీన్ టీ తాగిన తర్వాత చాలా మందికి స్నాక్స్ తినే అలవాటుంటుంది. ఈ టైంలోనే వాళ్ళ మనసంతా జంక్ ఫుడ్ వైపు మళ్లుతుంది. సో, జంక్ ఫుడ్డే మనకి వెయిట్ గెయిన్‌కి కారణమవుతుంది. ఈ టైంలో వేడి వేడి పునుగులు, వేడి వేడి బజ్జీలు, వేడి వేడి బోండాలు, అలాగే మంచూరియాలు, నూడిల్స్, బర్గర్‌లు, పిజ్జాలని కాకుండా ఇదిగోండి ఇలాంటి హెల్తీ స్నాక్స్ అలవాటు చేసుకోండి. ఆయిల్లెస్ మురుముర అంటే బేల్ పూరి గాని, అలాగే చివడ అంటారు కదా! కొంచెం అంత ఒక 2 స్పూన్‌ల ఆయిల్ వేసుకొని వేయించుకోవచ్చు పోహ. అది కానీ, స్ప్రౌట్స్ కానీ, స్వీట్ కార్న్ బాయిల్ చేసుకొని తినడం, స్వీట్ పొటాటో బాయిల్ చేసుకొని తినడం, పాప్‌కార్న్ చేసుకొని తినడం, ఇంకా నట్స్ అన్నీ ఒక 2 స్పూన్లు మిక్స్డ్ నట్స్, అన్ని నట్స్ పెట్టుకొని తినడం. ఇలాంటి ఈవినింగ్ స్నాక్స్ తీసుకోండి. వీటి వల్ల మీకు హెల్త్‌కి హెల్తీ ఉంటుంది. బరువు పెరగకుండా ఉంటారు. ఆకలి వేయకుండా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవినింగ్ టైంలో జంక్ ఫుడ్ వైపు మాత్రం వెళ్ళకండి. అలాగే డైట్ ఒక్కటే మార్చుకుంటే సరిపోదు కదా! దానికి తగిన ఫిజికల్ యాక్టివిటీ కూడా మనకు కావాలి. 5:30-6 మధ్యలో
చక్కగా వాకింగ్ అయితే ఒక 30 నుంచి 40 నిమిషాలు చేసుకోండి. యోగాని కూడా చేసుకోవచ్చు. జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్కి వెళ్ళవచ్చు, లేదా జుంబా ఏరోబిక్స్ చేసుకునే వాళ్ళు ఇవి చేసుకోవచ్చు. మినిమం 30 మినిట్స్ అయితే వర్కౌట్ అనేది కంపల్సరిగా ఉండాలి. మనకి ఫుడ్ 70% వర్క్ చేస్తే వెయిట్ లాస్కి ఫిజికల్ యాక్టివిటీ 30% వర్క్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా ముఖ్యమే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని డిన్నర్ కూడా 7:30 నుంచి 8 లోపే చేయాలి. మన డిన్నర్ కూడా చాలా లైట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. మన డిన్నర్ లో ఏమేమి ఉండాలి అంటే జొన్న ఇడ్లీ లేదా పల్లి చట్నీతో చేసుకోవచ్చు, లేకపోతే పుట్నాల చట్నీ చేసుకోవచ్చు, లేదా కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీకు ఏది వీలు కుదిరితే అది చేసుకోండి. ఇడ్లీ అయితే ఒక 4 తీసుకోవచ్చు. దోశ అయితే 2 చాలండి, 2 సరిపోతాయి. జొన్న ఇడ్లీ చేసుకోవచ్చు, జొన్న దోశ చేసుకోవచ్చు, రాగి ఇడ్లీ, రాగి దోశ. గోధుమ రవ్వ ఉప్మాలో చక్కగా వెజిటబుల్స్ ఎక్కువ వేసుకొని చేసుకోండి. మల్టీగ్రెయిన్ రోటీ ఇంకా కర్రీ 1 కప్పు తినండి. అలాగే మూంగు దాల్ కిచిడి చాలా మంచిది ఆరోగ్యానికి. ఓట్స్తో ఉప్మా చేసుకోవచ్చు. ఇలా డిన్నర్ కూడా లైట్ గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే డిన్నర్ చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా 10 నిమిషాలు అయితే నడవాలి. అదేంటి మేడం రోజుకి ఇన్నిసార్లు నడిస్తే మాకు మోకాళ్ళ నొప్పులు రావా అని అనుకుంటారేమో అండి. లేదండి, మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలి అంటే కంపల్సరిగా అయితే ఇవి చెయ్యాలి. ఈ డైట్ లో మ్యాజిక్ ఏమీ లేదు, కానీ ఇది కంటిన్యూ చేయడంలోనే అసలు మ్యాజిక్ ఉంది. దీనిని ప్రతిరోజు ఈ విధంగా మీరు కనుక మీ డైట్ ని ఫాలో అయితే 1 నెలలో అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. మీరే నాకు మెసేజ్ చేస్తారు, కామెంట్ చేస్తారు. తప్పకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు కనుక ఈ విధంగా పాటించి చూడండి. రిజల్ట్ రాకపోతే నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా ఈ రూల్సే పాటించండి నేను చెప్పినట్టుగా. మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఈ రూల్స్ ఫాలో అయ్యే 25 కేజీల బరువు తగ్గానండి. ఖచ్చితంగా మీరు కూడా తగ్గుతారనే ఆశిస్తున్నాను. ఎవరైనా బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళు కార్బోహైడ్రేట్లను తక్కువగా యూస్ చేసుకోవాలి. వాళ్ళ డైలీ డైట్ లో బియ్యంతో చేసే దోశలు కానీ, బియ్యం రవ్వ ఇడ్లీలు కానీ తగ్గించేయండి పూర్తిగా. వాటి బదులుగా జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, ఊదలు ఇలాంటి వాటిని వేసుకొని దోశలు, ఇడ్లీలు చేసుకోండి. పెసర దోశలు వేసుకోండి. అలాగే ఇవన్నీ ఫాలో అయ్యి జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయండి, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి, మైదా ప్రొడక్ట్స్ ని అవాయిడ్ చేయండి. అలాగే షుగర్ ను కూడా అవాయిడ్ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీరు బరువు తగ్గడం గ్యారెంటీ. మీరు వెయిట్ తగ్గాలనుకుంటే ఖచ్చితంగా కాన్సిస్టెన్సీ అయితే చాలా ముఖ్యమండి. ఎందుకంటే ప్రతిదానికి ఒక ప్రాపర్ టైం అనేది అయితే మనం పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు నేను ఏదైతే టైమ్స్ మెయింటైన్ చేశానో, టైమ్స్ ఏదైతే మెన్షన్ చేశానో, మీరు ఆ టైం ప్రకారం ఆ పనులు కనుక చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. మీరు కనుక 7 రోజులు ఈ డైట్ ని ఫాలో అయితే మీకు కొంచెం చేంజ్ అనేది కనిపిస్తుంది. 15 రోజులు కంటిన్యూగా ఫాలో అయ్యారంటే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మీకు. అలాగే నెల రోజులు కనుక చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ మొదలైపోతుంది. అంటే మీ బాడీలో వెయిట్ తగ్గడం అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. కాబట్టి 1 నెల రోజులు ప్రాపర్ గా ఇది మెయింటైన్ చేసి చూడండి. బరువు తగ్గకపోతే నన్ను అడగండి. మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.